నిన్నట్టుండి వ్యాస మహాభారతంలో సౌప్తిక పర్వాన్ని ప్రారంభించాం. సౌప్తిక సుప్త అంటే నిద్రించే వాళ్ళని గొంతులు కోసి చంపేటువంటి యుద్ధమైనటువంటి ఈ సౌప్తిక పర్వాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. అందుకే దీనికి సౌప్తిక పర్వం అని పేరు వచ్చింది. దీంట్లో కథానాయకుడు అశ్వత్థామ. భీష్మ పర్వంలో భీష్ముడు కథానాయకుడు, ద్రోణ పర్వంలో ద్రోణుడు కథానాయకుడు, కర్ణ పర్వంలో కర్ణుడు ప్రధాన నాయకుడు, శల్య పర్వంలో శల్యుడు ప్రధాన నాయకుడు, సౌప్తిక పర్వంలో అశ్వత్థామ ప్రధాన నాయకుడు, హీరో. అశ్వత్థామ తొడలు విరగొట్టబడి పడిపోయినటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఒక ప్రతిజ్ఞ చేశాడు. శ్రీకృష్ణుడి సమక్షంలోనే ఈ రాత్రికి పాంచాలులందరినీ కూడా నేను వధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈ ప్రతిజ్ఞ చేయటంలో దుర్యోధనుడికి ఏమైనా సహాయం చేస్తున్నాడా, దుర్యోధనుడి పగ తీరుస్తున్నాడా, లేకపోతే తన పగ తీర్చుకోవటానికా ఈ ప్రతిజ్ఞ అంటే దుర్యోధనుడి కోసం కాదు. ఎందుకంటే దుర్యోధనుడు ఇంకాసేపటికో ఇప్పుడో ఇంకాసేపటికో మరణించేటువంటి స్థితిలో ఉన్నాడు కనుక అతడికి ఏం ప్రయోజనం లేదు. రెండవది ఏమిటంటే పాంచాలను చంపితే దుర్యోధనుడి పగ తీరదు. దుర్యోధనుడి పగ తీరాలి అని అంటే అర్జునుడన్న చంపాలా, భీముడన్న చంపాలా. కర్ణుడిని చంపినటువంటి వాడు అర్జునుడు తనని తన సోదరుడు దుశ్శాసనుడిని ఘోరంగా చంపినటువంటి వాడు, మిగిలిన 98 మంది సోదరుల్ని కూడా తాను ఒక్కడే చంపినటువంటి వాడు భీముడు గనక ఆ భీముడిని కనుక చంపితే తన పగ తీరుద్ది. కానీ భీమార్జునులు చంపుతానలేదు, పాండవులను చంపుతానలేదు, పాంచాలందరినీ కూడా వధిస్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పాంచాలుని కనుక చంపితే, అందులో దృష్టజ్యుమ్నుడిని కనుక చంపితే తన తండ్రిని అన్యాయంగా చంపినటువంటి దృష్టజ్యుమ్నుడిని చంపి పగ తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశమే ఈ అశ్వత్థామలో ఉన్నది. ఇక ద్రౌపదుడి మీద ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి పగ వల్ల అశ్వత్థామ కూడా ఈ పగ ప్రతీకారేచ్ఛతోటే పెరిగి పెద్దవాడయ్యాడు. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, సత్వగుణం ఉండాల్సినటువంటి వాడు. కానీ రాచరికపు సహవాసం చేశాడు. చిన్నప్పుడేమో ద్రౌపదుడితో కలిసి విద్యలు నేర్చుకున్నాడు. ద్రౌపదుడు రాజకుమారుడు, తాను బ్రాహ్మణుడు. అక్కడే సహవాస దోషం అంటింది, అంటే రాచరికపు సహవాసం. ఆ తర్వాతనేమో ఇక్కడ కురుపాండవులకి అందరికీ యుద్ధ విద్యలు నేర్పుతూ భీష్ముడికి దగ్గరగా ఉండి రాచరికపు సహవాసం చేశాడు. కాబట్టి బ్రాహ్మణుడైనప్పటికీ కూడా సత్వగుణం కన్నా కూడా రజోగుణమే అతడిలో ఎక్కువగా ఉంది. అందుకే ద్రౌపదుడి మీద పగ తీర్చుకోవాలని, అతన్ని పాదాక్రాంతుడిని చేసుకోవాలని 14 సంవత్సరాల పాటు కురుకుమారులందరికీ కూడా విద్యలు నేర్పి అప్పుడు గురుదక్షిణగా అతన్ని పట్టి తెమ్మన్నాడు. సరే, భీమార్జునులు వెళ్ళారు. అర్జునుడు ద్రౌపదుడిని పట్టి బంధించి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి యొక్క పాదాల మీద పడేసి, నిజంగా అప్పటి వరకు కూడా ద్రౌపదుడికి ద్రోణుడి మీద పగలేదు. ఏదో అహంకారంతో అవమానించి పంపించాడే కానీ అతని మీద పగ ప్రతీకారం అంటూ ఏమి లేవు. కానీ ద్రోణాచార్యుడికి మాత్రం పగ ప్రతీకారం ఉంది. ఆ పగ 14 సంవత్సరాల పాటు ఆ పగ అలాగనే ఉంది. కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యుడి యొక్క ఈ రాచరికపు సహవాసం అశ్వత్థామకు కూడా అంటుకుంది. అందుకనే భీష్ముడితో స్నేహం చేస్తూ ద్రోణాచార్యుడు ఉంటే దుర్యోధనుడితో స్నేహం చేస్తూ అశ్వత్థామ ఉన్నాడు. సరే, ద్రౌపదుడు తనను సంహరించేటువంటి కుమారుణ్ణి కన్నాడు, అగ్నిలో పుట్టాడు దృష్టజ్యుమ్నుడు, తనని సంహరించడానికే అని తెలిసినప్పటికీ కూడా అతనికి విద్యలు నేర్పాడు.
అలాగే భీష్ముడిని చంపడానికే పుట్టినటువంటి వాడు శిఖండి అని తెలిసినా ఆ శిఖండికి కూడా విద్యలు నేర్పాడు ద్రోణాచార్యుడు. అంటే ద్రోణాచార్యుడు గురువుగా ఉత్తముడే, వ్యక్తిగా తను బ్రాహ్మణుడిగా ప్రవర్తించాల. అంతేకాదు అశ్వత్థామతో ఒక మాట చెప్పాడు 15వ రోజు యుద్ధం రోజున, నేను పాంచాలందరినీ కూడా వధిస్తాను ఈ రోజున, మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా నా తర్వాత నువ్వు వధించి కానీ కవచం విప్పొద్దు అని అన్నాడు. అంటే పగని నూరిపోశాడు. అంటే ద్రోణాచార్యుడికి ఆయనకి పగ ప్రతీకారేచ్చింది, ఇతరులకు కూడా పగ ప్రతీకారేచ్చి నేర్పాడు. ఎందుకని అంటే ఇక్కడ ద్రౌపదుడికి కూడా అదే నేర్పాడు. ఇప్పటివరకు ద్రౌపదుడికి పగ ప్రతీకారేచ్చి లేదు, కానీ ఇప్పుడు పాదాల మీద పడేసుకొని పరిహాసం చేశాడు. ఓహో ద్రుపద మహారాజులా, ఈ పేద బ్రాహ్మణుడితో పాపం మీకు స్నేహం పనికిరాదు కదా, అందుకని నీ రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తున్నాను, అందుకని కాంపిల్య మాకంది అని 2 భాగాలు చేస్తున్నాను, కాంపిల్య నువ్వు తీసుకో, మాకంది నేను తీసుకుంటాను, ఇప్పుడు ఇద్దరు రాజులు కాబట్టి మనం స్నేహం చేయొచ్చు అని అతడి రాజ్యాన్ని కూడా ముక్కలు చేసి ఆ ముక్కలు తీసుకున్నాడు. దీనితో ద్రౌపదుడిలో పగలయ్యింది. అంటే ద్రౌపదుడిలో పగ రాపటానికి కూడా ద్రోణాచార్యుడు కారణమయ్యాడు. ఆ పగ కారణంగానే అతడు ద్రోణాచార్యుడిని చంపగలిగినటువంటి కుమారుడు కోసం తిరిగి 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 యాజుడు ఉపయాజుడు అనేటువంటి 2 మహాత్ముల్ని సేవించి వాళ్ళ చేత యజ్ఞం చేయిస్తే ఆ యజ్ఞంలో అగ్నిగుండం నుంచి పుట్టాడు దృష్టజుమ్నుడు. రథంతో ఆయుధాలతోటి అన్ని రకాలైనటువంటి అలంకారాలతోటి కిరీటంతో వచ్చాడు. అంటే ద్రోణాచార్యుడిని చంపడానికి పుట్టినటువంటి వాడు అని. అలాగనే ద్రౌపది కూడా పుట్టింది. ఈ ప్రకారంగా ఇద్దరు కూడా ద్రోణాచార్యుడు ద్రౌపదుడు ఇద్దరు కూడా స్నేహధర్మం అంటే ఏమిటో మర్చిపోయి ప్రవర్తించారు. దాన్ని స్నేహధర్మం ఎలా ఉండాలో తెలియజెప్పడానికి శ్రీకృష్ణుడు కుచేలుడు వాళ్ళ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాలి. బ్రాహ్మణుడైనటువంటి వాడు యుద్ధం చేయకూడదు, యుద్ధ విద్యలు నేర్పచ్చు, యుద్ధం చేయకూడదు. అయితే ఎప్పుడు యుద్ధం చేయాలి అని అంటే దానికి కూడా శాస్త్రం ఒక మాట చెప్పింది. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగితే అధర్మాన్ని అణచాల్సి వచ్చినప్పుడు అదిగో అప్పుడు యుద్ధం చేయవచ్చు అని శాస్త్రం చెప్తుంది. మరి ఇప్పుడు ద్రోణాచార్యుడు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాడా, అధర్మాన్ని రక్షించడం కోసం ధర్మం మీద పోరాడుతున్నాడా? పాండవులు ధర్మాత్ములు అనే విషయం భీష్ముడికి తెలుసు, ద్రోణాచార్యుడికి తెలుసు, కృపాచార్యుడికి తెలుసు. మరైతే అధర్మపక్షంలో నుంచి ధర్మపక్షం మీద ఎందుకు పోరాడుతున్నాడు? భీష్ముడిటున్నాడు కనుక, భీష్ముడు తనకి బ్రతుకు తెరువు కల్పించాడు కనుక భీష్ముడు ఎచ్చటనో ద్రోణుడు ఎచ్చట. ఎత్ర భీష్మ తత్ర ద్రోణ అని ద్రోణాచార్యుడే స్వయంగా చెప్తాడు. అందువల్ల భీష్ముడి కోసమని ఏ ధర్మాలు నాకు అక్కర్లా, భీష్ముడు ఏం చేస్తే నాకు అదే అన్నాడు. యుద్ధం చేయటమే కాదు, ద్రౌపది పరాభవ సందర్భంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రవర్తన ద్రోణాచార్యుడిది. ఎందుకంటే నిండు సభలో ద్రౌపదికి పరాభవం జరిగింది. ధర్మరాజు ముందుగా తనను ఓడి ఆ తర్వాత శకుని యొక్క ప్రేరణతో, ఓ ధర్మనందన, నీకింకా పందెంలో వడ్డటానికి నీ దగ్గర పణం ఉంది, అయినప్పటికీ కూడా నిన్ను నువ్వు ఓడిపోయావు, ఇది ధర్మం కాదు, కాబట్టి ఇప్పుడు ఆ పణం ఏదో దాన్ని పెట్టు అన్నాడు. అదే ద్రౌపది. ఇప్పుడు ఆ ద్రౌపది నువ్వు కనుక పణంగా పెడితే ఇప్పుడు కోల్పోయినటువంటి మొత్తం కూడా నువ్వు గెలిస్తే నీకు ఇచ్చేస్తావు. ఒకవేళ నువ్వు కనుక మళ్ళీ ఓడిపోయావు అనుకో, మీ అందరితో పాటు ద్రౌపది కూడా మాకు దాసిగా ఉంటుంది అన్నాడు. అన్నప్పుడు ధర్మరాజు తప్పనిసరి పరిస్థితుల్లో ద్రౌపదిని వడ్డాడు. ఇక్కడ చాలామందికి ఒక అనుమానం ఏమిటంటే, ఆ మాత్రం కూడా బుద్ధి లేదా ధర్మరాజుకి? ఈ రోజుల్లో కూడా ఎవడైనా ఒంటి మీద చొక్కాని
లేదా పంచని వాటిని కూడా పెట్టి పేకాట ఆడేటువంటి వాడు కొంతమంది ఉంటారు. అలాంటి వాడా ధర్మరాజు కాదు. మరి ఎందుకు ధర్మరాజు ద్రౌపదిని వడ్డాడు? వడ్డటం ఇష్టం లేదు. అందుకని కష్టముతో వడ్డుతున్నాను శకుని అన్నాడు ఒక మాట. ఎందుకు ఆ కష్టం ఏమిటి అంటే, ఇప్పటికే ధర్మరాజు ఓడిపోయి కౌరవులకి దాసుడయ్యాడు గనక, దాసుడు యజమాని చెప్పినట్టు వినాల్సినటువంటి ధర్మం ఉంది గనక, యజమాని అయినటువంటి దుర్యోధనుడి తరఫున ఆడుతున్నటువంటి శకుని నువ్వు ఒడ్డు అదిగో ద్రౌపదిని అంటే మారు మాట్లాడకుండా ద్రౌపదిని వడ్డాడు. అంటే అది సేవాధర్మం. అంతే తప్ప ద్రౌపదిని వడ్డి మొత్తం గెలుచుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం ధర్మరాజుది కాదు. అంత పిచ్చివాడు కాదు. ఎందుకనంటే ఆట మొదలుపెట్టిన దగ్గర నుంచి పొరపాటున గ్రహపాటున ఒక్క ఆట కూడా గెలవాల. పెట్టింది పెట్టినట్టుగా పోవటమే. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా పోవటం అనే సంగతి తెలుసు. కానీ ఆ సేవా ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టాడు. సరే, ఆ ప్రకారంగా ద్రౌపది కూడా ఓడిపోయింది. ఆ ద్రౌపదిని అవమానించాలా పరాభవించాలనేటువంటి దుర్యోధనుడి యొక్క ఆలోచన వల్ల ఆమెను తీసుకొని రమ్మన్నాడు. ఎవరు కదల్లా. సరే, ఇప్పుడు ధర్మాధర్మాల విచక్షణ వచ్చింది. నేను ద్రౌపదిని దుశ్శాసనుడు సభలో గిడ్చుకొని వచ్చాడు. ఎందుకంటే కర్ణుడు చెప్పాడు, ఓ దుశ్శాసన నీకేం భయం లేదు, పోయి తీసుకొని రా. దుశ్శాసన శుభాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర అని. నువ్వేం భయపడబాకు. ఈ వికర్ణుడు దుర్యోధనుడు తమ్ముడైనటువంటి వికర్ణుడు ఏదో ధర్మం చెబుతున్నాడు. వాడికి ఏం తెలుసు, పిల్లకాకి. కాబట్టి నీకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళి ద్రౌపదిని ఈడ్చుకొని రా. ఇదిగో ఈ పాండవుల యొక్క వస్త్రాలని ద్రౌపది వస్త్రాలని హరించి అన్నాడు. పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర, పాండవుల యొక్క వస్త్రాలని ద్రౌపది వస్త్రాలని హరించు అని కర్ణుడు చెప్పాడు. సరే, దుశ్శాసనుడు వెళ్ళాడు, లాక్కొని వచ్చాడు. ఇప్పుడు సభలో అడుగుతున్న ద్రౌపది, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? ధర్మరాజు ముందు తన్నోడి నన్నోడినా లేక నన్నోడి తన్నోడినా? ఈ ధర్మం ఏమిటో మీరు చెప్పండి అని అడిగితే సభంతా మౌనం వహించింది. ఆ సభ మౌనం వహించినప్పుడు దుర్యోధనుడి యొక్క తమ్ముడైనటువంటి వికర్ణుడు నేను ధర్మం చెబుతానని చెప్పి ద్రౌపది అధర్మ విజిత ఆమెను సభకి ఇడ్చుకొని రావటం తప్పు. ఆమె ఓడిపోయినట్టు కాదు. ఎందుకంటే ధర్మరాజు జ్యూత వ్యసని, పరాజితుడు, పరప్రేరితుడు. ద్రౌపది 5గురికి భార్య, ఒక్క ధర్మరాజుకి కాదు. కాబట్టి ఆమెను తీసుకొని రావడం తప్పు అని ఆయన చెప్పాడు. విదురుడు ఎంతగానో చెప్పాడు, కానీ ఎవరు వాళ్ళ మాట వినిపించుకోవాలి. అందుకని భీష్ముడిని అడిగింది. మరి అప్పుడు భీష్ముడు ఏం చేశాడు? ఆకుకు అందకుండా పోకకు పొందకుండా సమాధానం చెప్పాడు. అమ్మా, ధర్మం అతి సూక్ష్మమైనటువంటిది. దాన్ని కనుక చెప్పాలి అని అంటే అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇటువంటి ధర్మ సూక్ష్మాన్ని చెప్పాలంటే ధర్మరాజుకే సాధ్యం, కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు అని చెప్పి తప్పుకున్నాడు. భీష్ముడు తప్పుకున్నాడు కాబట్టి ద్రోణాచార్యుడు తప్పుకున్నాడు. అంటే ఇద్దరు మౌనం వహించారు. నిజంగా ఈ కురుకులంలో ఏదైనా, కురువంశంలో ఏదైనా కనుక తీర్పు చెప్పాల్సి కనుక వస్తే ఆ కురువంశానికి పెద్ద అయినటువంటి భీష్ముడు చెప్పాల. నిజంగా ద్రోణుడికే సంబంధం లేదు, భీష్ముడే చెప్పాల. కానీ భీష్ముడు మెదలకుండా ఊరుకున్నాడు. ఎందుకని? భీష్ముడు ఏమీ చెప్పకుండా, ఇంతకుముందు విదురుడు చెప్తే ఏమీ జరగలేదు కాబట్టి నేను చెప్పినా అంతే అనేటువంటి ఒక ఉద్దేశంతో అలా ఉన్నాడు. సామ్రాజ్య పట్టమహిషి కురువంశపు కోడలికి నిండు సభలో పరాభవం జరిగితే ధర్మాన్ని చెప్పగలిగినటువంటి అధికారము, అర్హత, ధైర్యము, వయస్సు, సామర్థ్యము, బాధ్యత అన్నీ ఉన్నటువంటి కురువృద్ధుడు భీష్ముడు, గురువృద్ధుడైనటువంటి ద్రోణాచార్యుడు ఇద్దరు తప్పుకున్నారు. అంతేకాదు దుర్యోధను యొక్క సోదరుడైనటువంటి వాడు వికర్ణుడు చెప్పినంత మాత్రం కూడా చెప్పలేదు. ఇక ధర్మం బాగా తెలిసినటువంటి వాడైనటువంటి విదురుడు చెప్పినటువంటి మాటలైనా చెప్పల.
విదురుడు చెప్పాడు, మాట వినలేదు, సభ నుంచి వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు వాకౌట్ అంటాం. కనీసం ఆ పని కూడా చేయాలి. భీష్ముడు ద్రోణుడు ఆమెనే కూర్చున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, భీష్ముడిని అనుసరించడమే ద్రోణుడి యొక్క పని అని. రాచరికంతో స్నేహం కుదరకముందే ఈ ద్రోణాచార్యుడి యొక్క మనస్సులో రాచరికానికి సంబంధించినటువంటి పగ, ప్రతీకారం అనేటువంటి భావాలు బాగానే నాటుకున్నాయి. ద్రుపదుడి మీద పగ తీర్చుకోవటమే అన్నింటికన్నా తనకు ప్రధానమని అనుకున్నాడు. అది కూడా ద్రౌపదుడితో స్నేహం వల్లనే కావచ్చు. అందుకే ద్రౌపదుడిని కట్టి తెచ్చి నా కాళ్ళ మీద పడేయమని చెప్పి కోరితే వాళ్ళు తీసుకొచ్చి పడేశారు. సరే, ఏదో పరిహాసం చేశాడు, రాజ్యాన్ని భాగం చేశాడు, ఒక భాగం ఆయన తీసుకున్నాడు, పంపించేశాడు. అలా ద్రోణాచార్యుడు వ్యంగ్యంగా మాట్లాడటం, తన రాజ్య భాగాన్ని తీసుకోవటం, దాంతో ద్రౌపదుడు అప్పుడు చేసేదేమీ లేక మామూలుగానే ఉండి ఒక పగ ప్రతీకారేచ్ఛతో ఇప్పుడు వెళ్ళిపోయాడు. నిజంగా ద్రౌపదుడు ఆ రోజున ద్రోణుడిని పరిహాసం చేశాడే కానీ ఏ రకమైనటువంటి పగ ప్రతీకారం చూపించలా, ఏ రకమైనటువంటి హాని చేయలా, కట్టిపడేయలా, లేకపోతే మెడబెట్టి గెంటించలా, పరిహాసం చేశాడంతే. నువ్వెవరివి నాకు స్నేహితుడివి కావటానికి అన్నాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం పగ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయాడు. అందుకే ఈ ప్రకారంగా వాళ్ళ చేత యజ్ఞం చేయించడం, ఆ యజ్ఞ మధ్యంలో నుంచి, అగ్ని మధ్యంలో నుంచి ఈ దృష్టజుమ్నుడు అలాగనే ద్రౌపది రావడం. ద్రౌపది అగ్నిలో పుట్టింది. మహాభారతం యొక్క కథానాయిక ద్రౌపది అగ్నిలో పుట్టింది. రామాయణం యొక్క కథానాయిక అయినటువంటి సీతాదేవి భూమిలో పుట్టి అగ్నిలో దూకి పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ద్రౌపదేమో అగ్ని, భీముడేమో వాయువు, అంటే వాయుపుత్రుడు. అగ్నికి వాయువు తోడైతే ఏం జరుగుద్దో మనందరికీ తెలుసు. అందుకనే కీచకుడు, విరాట నగరంలో కీచకుడు, కీచకం అని అంటే అర్థం ఏంటంటే వెదురు బొంగు, వెదురు ముక్క. కీచకం అని అంటే వెదురు ముక్క అని అర్థం. అగ్నికి వాయువు కనుక తోడైతే వెదురు ముక్క గతి ఏమవుతుంది? అదే అయింది కీచకుడి యొక్క పరిస్థితి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేస్తే ద్రోణాచార్యుడు ప్రతీకారమే ప్రధానంగా కలిగినటువంటి వాడు. ఎదటి వారికి కూడా ప్రతీకారాన్ని నేర్పేటువంటి వాడు, అంటే ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి లక్ష్యాన్ని వాళ్ళకి కల్పించేటువంటి వాడు. సరే, ద్రౌపదుడికి కూడా అలాగనే కల్పించాడు. ఆ పరిస్థితి వచ్చింది. అందుకని ఆ ద్రౌపదుడు కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. రాజైనటువంటి ద్రౌపదుడు స్నేహితుడు, బాల్యమిత్రుడు. రాజ్యమదంతా అవమానిస్తే అవమానించవచ్చు, కానీ తాను బ్రాహ్మణ సహజ ధర్మమైనటువంటి ఆ సత్వగుణాన్ని కలిగి ఉండాలా. కానీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయాడు. ఎందుకు? రెండు కారణాలు. ఒకటి రాచరికపు సహవాసం, రెండు పగ ప్రతీకారం. ఈ రెండు కలిస్తే ద్రోణాచార్యుడు. కౌరవులు భీష్ముడిని సర్వసైన్యాధిపతిగా చేశారు. యుద్ధ ప్రారంభంలో రెండు సేనల్లో సర్వసేనాధిపతిని ఎన్నుకోవాలి కనుక భీష్ముడిని సర్వసేనాధిపతిగా నియమించుకున్నారు. సరే, పాండవులు కూడా 7 అక్షౌహిణులకి 7 సేనానులు నియమించుకొని ఈ 7 ఎవరు సర్వసైన్యాధిపతిగా తగినటువంటి వాళ్ళని ఆలోచన వచ్చి ముందుగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అడిగితే మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు ముందు సహదేవుడిని అడిగాడు. సహదేవుడేమో విరాట మహారాజుని చేయమన్నాడు. నకులుడేమో ద్రౌపదుడిని చేయమన్నాడు. అర్జునుడేమో దృష్టజుమ్నుడిని చేయమన్నాడు. భీముడేమో శిఖండిని చేయమన్నాడు. నా తమ్ముళ్ళ అభిప్రాయం విన్నావు కదా, నువ్వు చెప్పన్నాడు శ్రీకృష్ణుడిని. కృష్ణుడేమో దృష్టజుమ్నుడిని చేద్దామన్నాడు. ఎందుకనంటే అందరూ సమర్థులే, కానీ ఇతడు కాస్త వయసులో చిన్నవాడు కనుక, వాళ్ళేమో ముసలివాడు కనుక ఇతడైతేనే బాగుంటుంది అని చెప్పి దృష్టజుమ్నుడిని సర్వసేనానిగా చేశారు.
పాండవులు ఎప్పుడైతే దృష్టజ్యుమ్నుడిని సర్వసేనానిగా చేశారో కౌరవుల్లో మొట్టమొదట ఉలిక్కి పడినటువంటి వాడు ద్రోణాచార్యుడు. ఎందుకని అంటే తనను చంపడానికి పుట్టినటువంటి దృష్టజ్యుమ్నుడిని వాళ్ళు సర్వసేనానిగా చేశారు. ద్రోణాచార్యుడేమో ఉలిక్కి పడ్డాడు, అశ్వత్థామేమో ఆవేశపడ్డాడు. అశ్వత్థామకి ఆవేశం ఎక్కువ. మా నాన్నని చంపడానికే పుట్టినటువంటి దృష్టజ్యుమ్నుడిని పాండవులు తమ సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకుంటారా? ఇదేనా వాళ్ళ దుర్భక్తి అని పాండవుల మీద అక్కసు వెలగక్కాడు అశ్వత్థామ. అయితే తనను చంపడానికే పుట్టినటువంటి వాడని తెలిసినప్పటికీ కూడా దృష్టజ్యుమ్నుడికి విద్యలు నేర్పినటువంటి వాడు ద్రోణాచార్యుడు కనుక గురువుగా ద్రోణాచార్యుడు గొప్పవాడే అని మనం చెప్పుకున్నాం. వ్యక్తిగా మాత్రం తప్పులు చేసినటువంటి వాడు. తాను బ్రాహ్మణుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు ద్రోణాచార్యుడు. తండ్రి అలాంటి వాడు కనుక కొడుక్కి కూడా ఆ లక్షణాలే అబ్బినాయి. అందుకనే అశ్వత్థామ అలాగే తయారయ్యాడు. తండ్రి కన్నా 2 ఆకులు ఎక్కువ చదివినటువంటి వాడు అశ్వత్థామ. ఇప్పుడు మనకు అశ్వత్థామ విషయమే కావాలి. తండ్రి ఏమో భీష్ముడితో ఉన్నాడు, తానేమో దుర్యోధనుడితో ఉన్నాడు. అసలు రాజుతోటే ఉంటే ఏ గొడవ లేదనుకున్నాడు. ఎత్ర భీష్మ తత్ర ద్రోణ అన్నాడు ద్రోణాచార్యుడు. తనకి ధర్మాధర్మాలతో పని లేదు, న్యాయం అన్యాయంతో పని లేదు. భీష్ముడు ఏం చెబితే అదే అంతే అనుకున్నాడు. ద్రోణాచార్యుడు అలాగే నడిచాడు. సేవా ధర్మాన్ని పాటించాడు, బ్రాహ్మణ ధర్మాన్ని వదిలేశాడు. ఇక ద్రోణాచార్యుడు యొక్క కుమారుడు దుర్యోధనుడిని అనుసరించి అతని స్నేహితుడయ్యాడు. సమయం వచ్చినప్పుడు కేవలం దుర్యోధనుడికే కట్టుబడి ఉండాల. సమయం వచ్చినప్పుడు తండ్రి వైపున మాట్లాడతాడు అశ్వత్థామ. అంటే శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు రాయబార విశేషాల్ని శ్రీకృష్ణుడు చెబుతూ ఉంటే మాటి మాటికి కర్ణుడు నోటికొచ్చినట్టు ప్రేరుతూ అడ్డు తగులుతూ ఉన్నాడు. అంటే దుర్యోధనుడు మెదలకుండా మౌనంగా ఉంటే అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానితో భీష్మాదులంతా కూడా కర్ణుని కాస్త నిందించి మాట్లాడారు. ఆ సమయంలో దుర్యోధనుడేమో కర్ణుడికి సపోర్ట్గా నిలబడితే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళేమో వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు తండ్రి కన్నా కూడా ఎక్కువ ఆవేశంతో అశ్వత్థామ రా తండ్రి రా మామ అని ద్రోణాచార్యుని, కృపాచార్యుని బయటికి తీసుకొని పోయాడు. అంటే పూర్తి ఆవేశంతో ఉన్నాడు. అదిగో ఆ ప్రకారంగా కర్ణుడి మీద కోపగించాల్సి వచ్చినప్పుడు తండ్రి పక్షాన్ని వహించాడు. తండ్రి లక్షణాలన్నీ పుడికి పుచ్చుకున్నాడు. తండ్రి కంటే 2 ఆకులు ఎక్కువ చదివాడు. తండ్రి కంటే దుర్మార్గంగా ప్రవర్తించడానికి సిద్ధపడ్డాడు. అంటే అశ్వత్థామ తండ్రిలాగానే బ్రాహ్మణుడు అనే విషయాన్ని వదిలేశాడు, రాచరికపు సహవాసం చేశాడు, దుర్యోధనుడికి స్నేహితుడయ్యాడు. సమయం వచ్చినప్పుడు తండ్రి యొక్క అభిప్రాయం ప్రకారం నడుచుకున్నాడు. తండ్రి కన్నా చాలా ఎక్కువగా ఆవేశపడిపోయాడు. తండ్రి కన్నా ఎక్కువగా అక్రమాలు చేశాడు. తండ్రి ఏం అక్రమాలు చేశాడు? 13వ రోజు కురుక్షేత్ర యుద్ధ భూమిలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నితే ఆ వ్యూహాన్ని చెదరగొడుతూ అభిమన్యుడు లోపల ప్రవేశిస్తే అభిమన్యుడి దెబ్బకి ఎవరూ నిలవలేకపోతే ఆ రోజు అభిమన్యుడు అప్రతిహతంగా ముందుకు పోతే చిట్టు చివరికి సైన్యం అంతా కూడా సర్వనాశనం అయిపోతా ఉంటే ఎవ్వరు కూడా అతన్ని ఎదిరించలేకపోతే ఏం చేయాలో సలహా చెప్పమని కర్ణుడు వ్యూహముఖంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తే, అయ్యా వాడి చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు, వాడు సామాన్యుడు కాదు, వాడిని కనుక చంపాలంటే ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నాడు కనుక, అలసిపోయి ఉన్నా కూడా వాడి చేతిలో ఆయుధం ఉంటే మాత్రం మీ వల్ల కాదు, అందుకని మీరు 6 యోధులు ఒక్కసారే చుట్టూ నిలబడి ఒక్కసారే వాడి రథాన్ని భగ్నం చేయండి, సారథిని చంపండి, గుర్రాలను చంపేసేయండి, అదిగో రథ ధ్వజాన్ని పడగొట్టండి, చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు పడగొట్టండి, రథంలో ఉన్నటువంటి ఆయుధాలు ధ్వంసం చేయండి, ఇలా చేయండి అని చెప్పి సలహా చెప్పి పంపించాడు. అందుకని కర్ణుడేమో వెనక నిలబడ్డాడు, కృపాచార్యుడు పక్కన నిలబడ్డాడు, అశ్వత్థామ పక్కన నిలబడ్డాడు. ఇట్లా 6 యోధులు కూడా
నిలబడి ఒక్కసారే అతన్ని విరధుడిని చేశారు, చంపేశారు. ఆ అక్రమం చేస్తే ద్రోణాచార్యుడు, మరి అశ్వత్థామేమో ఈ అక్రమం చేయబోతున్నాడు ఇప్పుడు. అంటే రాత్రిపూట నిద్రించి ఆదమర్చి నిద్రించేటువంటి వాళ్ళని చంపడానికి సిద్ధమైపోయాడు. ఇది ఈ తండ్రి కొడుకుల యొక్క అక్రమాల చిట్ట. ద్రోణ పర్వం చివరిలో ద్రోణుడిని దృష్టజుమ్నుడు సంహరించాడు. ద్రోణుడిని దృష్టజుమ్నుడు చంపాడు అంటారు కానీ నిజంగా చంపినట్టు కాదు. చంపాడు అంటే అసలు సమంజసం కాదు. ఎందుకనంటే ద్రోణుడిని ఎప్పుడు చంపాడు? ద్రోణుడి యొక్క శిరస్సుని ఖండించాడు దృష్టజుమ్నుడు. ఎప్పుడు? ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజర అని అన్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క సలహాతోటి అశ్వత్థామ హతః కుంజర అన్నాడు. కుంజర అనేటువంటి మాట వినపడకుండా అందరూ కూడా తప్పెట్లు చప్పట్లు కొట్టి మోగిస్తారు. అశ్వత్థామ హతః అనేటువంటి మాట విన్నాడు ద్రోణాచార్యుడు. అదే సమయంలో అయినప్పటికీ కూడా అతను యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో సప్తర్షులు ద్రోణాచార్యుడికి కనిపించి, ఇక చాలు నువ్వు చేసినటువంటి పని, ఇంకా నీ సమయం అయిపోయింది, వచ్చేసేయి అన్నాడు. వాళ్ళు 7 సప్తర్షులు చెప్పారు. వాళ్ళు కూడా చెప్పేటప్పటికీ ఒక్కసారి మనసులో గతాన్ని తలుచుకున్నాడు. ఇన్ని దుర్మార్గాలు చేశాను, ఇంకొద్దు నాకు అని ప్రాయోపేసం చేయడానికి రథంలోనే కూర్చున్నాడు. అంటే ఆయుధాలు వదిలిపెట్టేసి రథంలోనే యోగ నిష్ఠలో కూర్చున్నాడు, ధ్యాన నిష్ఠలో కూర్చున్నాడు. అదిగో ఆ సమయంలో దృష్టజుమ్నుడు ఈ రథం మీదకి ఎక్కి జుట్టు పట్టుకొని శిరస్సుని కాస్త కరవాలంతో ఖండించాడు. అందరూ వద్దు 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 అని, కౌరవులు పాండవులు అందరూ కూడా వద్దు వద్దంటున్నా కూడా ఖండించేశాడు. అంటే ద్రోణాచార్యుడు ఏమి కూడా ఎదురు తిరగకుండా, యుద్ధం చేయకుండా కేవలం అలా ఉన్నప్పుడు ఆయన చంపడం జరిగింది. ఇప్పుడు ద్రోణాచార్యుడు తన తప్పు తెలుసుకున్నాడు. అందుకనే ఇక తన అక్కర్లేదు, ఇక నేను జీవించి ఉండటం అనవసరం అనుకున్నాడు. ధ్యానం ద్వారా ఊర్ధ్వ దిశలో ప్రాణాలు వదలటానికి సిద్ధమైపోయినటువంటి సమయంలో ఈ దృష్టజుమ్నుడు చంపడం జరిగింది. నిజంగా భారత యుద్ధాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తే ద్రోణుణ్ణి సరాసరిగా ఎదిరించి చంపగలిగినటువంటి వాడు పాండవుల్లో ఎవరు లేరు. ఎదిరించి యుద్ధం చేయొచ్చు, ఎదిరించి ఓడించవచ్చు, పారిపోయేటట్టు చేయొచ్చు, కానీ చంపటం మాత్రం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకనంటే అంతటి సాధ్యమయ్యేటువంటి వాడు అర్జునుడు ఒకడున్నాడు. అర్జునుడేమో చంపడు. అర్జునుడి తర్వాత చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళలో అభిమన్యుడు ఉన్నాడు. అభిమన్యుడు ఓడించగలడే కానీ చంపలేడు. కాబట్టి ఈ ఎవ్వరు కూడా చంపలేరు గనక దృష్టజుమ్నుడేమో చంపటం కోసమే అగ్నిలో పుట్టాడు గనక అతడు మొదటి నుంచి కూడా ద్రోణాచార్యుని చంపాలని మనసులో అనుకున్నాడు కనుక అవకాశం వచ్చింది. గబుక్కుని రథం ఎక్కేశాడు. ద్రోణాచార్యుడు రథం మీదకి దూకాడు, చంపేశాడు. కాబట్టి ద్రోణుడి యొక్క మరణానికి నిజమైనటువంటి కారణం దృష్టజుమ్నుడు కాదు. ఎవరు కారణం అంటే అయితే ధర్మరాజు, లేకపోతే శ్రీకృష్ణుడు, అంతే తప్ప దృష్టజుమ్నుడు నిమిత్త కారణం మాత్రం. అయితే అశ్వత్థామ మాత్రం ఇదంతా ఆలోచించేటువంటి స్థితిలో లేడు. నా తండ్రిని శిరస్సు ఖండించి చంపాడు దృష్టజుమ్నుడు అని ఆవేశంతో ఆ దృష్టజుమ్నుడి మీద కోపంతో పగతోటి రగిలిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా పగని పెంచుకున్నటువంటి వాడు సమయం చిక్కినప్పుడల్లా కూడా దృష్టజుమ్నుడిని నిందించి మాట్లాడుతూ ఉంటాడు అశ్వత్థామ. అసలు దృష్టజుమ్నుడి మీద పగ తీర్చుకోవడం కోసమే కౌరవపక్షంలో నిలిచాడు అశ్వత్థామ కూడా. అందుకే దుర్యోధనుడి పక్కన చేరితే కానీ పాండవుల మీద పోరాటం చేయడానికి అవకాశం వస్తుంది, పాండవులకి సహాయంగా వచ్చేటువంటి దృష్టజుమ్నుడిని చంపడానికి అవకాశం వస్తుంది అని అనుకున్నాడు. ఇక దుర్యోధనుడికి బాగా దగ్గరై, బాగా స్నేహితుడై, దుర్యోధనుడితో మంచి
బాంధవ్యాన్ని పెంచుకున్నాడు అశ్వత్థామ. ఎట్లాగంటే మహాభారతంలో భీష్ముడు పడిపోయిన తర్వాత ఎవరా సర్వసైన్యాధిపతి, ఎందుకంటే భీష్ముడు పడిపోయిన తర్వాత 11వ రోజున కర్ణుడు యుద్ధరంగంలోకి వచ్చాడు. కర్ణుడిని సర్వసైన్యానిగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంది, దుర్యోధనుడిలో కూడా ఉంది. అయితే కర్ణుడిని అడిగాడు ఎవరిని సర్వసైన్యాధిపతిగా చేస్తే బాగుంటుందని. మరి కర్ణుడు నన్ను చేస్తే బాగుంటుందని అనలేక భీష్ముడి తర్వాత ద్రోణాచార్యుడే సర్వసమర్థుడు, మనందరికీ గురువు, పెద్దవాడు, కాబట్టి ఆయన్నే చేయాలన్నాడు. దాంతో ద్రోణాచార్యుడిని చేశాడు. ద్రోణాచార్యుడి తర్వాత కర్ణుడిని అడగలేక అశ్వత్థామని అడిగాడు. అశ్వత్థామ ఏం చెప్పాడంటే నన్ను చేయాలనుకుండా కర్ణుడు చేయన్నాడు. అందుకని అశ్వత్థామకి ఇప్పుడు అవకాశం రాలా, కర్ణుడు అయ్యాడు. సరే 2 రోజుల్లో కర్ణుడు పడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అశ్వత్థామే చెప్పాడు దుర్యోధనుడితోటి శల్యుడిని చేయన్నాడు. 18వ రోజు శల్యుడిని చేశాడు. సరే ఆ రోజు అయిపోయింది. ఇప్పుడు ఇక ముగ్గురే మిగిలారు కౌరవుల పక్షంలో. ఈ ముగ్గురులో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ముగ్గురు మిగిలితే ఈ ముగ్గురు కూడా దుర్యోధనుడిని చూసి బాధపడ్డారు. అతడి యొక్క తొడలు వెనకబట్టబడి పడిపోయి ఉంటే కాకులు గద్దలు వచ్చి వాడి మీద వాళ్తూ ఉంటే వాటిని తోలుకోలేక ఏమీ చేయలేక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ ప్రకారంగా ఉన్నటువంటి సందర్భంలో అశ్వత్థామ తన యొక్క ప్రతీకార ఇచ్చని నెరవేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధన, నువ్వు బాధపడద్దు, జరిగిందేదో జరిగిపోయింది, నేను ఈ రాత్రికే పాంచాలందరినీ కూడా శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా సంహరిస్తాను, అప్పటిదాకా నేను కవచాన్ని విప్పను అని ప్రతిజ్ఞ చేశాడు. అశ్వత్థామ యొక్క అంతరంగంలో దాగి ఉన్నటువంటి అతి దారుణమైనటువంటి ప్రతీకార అగ్ని జ్వాలలు విజృంభించింది ఆ రోజునే. ఇంతకు ముందుకి ఈ రోజుకి తేడా ఉంది. అంటే తనలో ఉన్నటువంటి ప్రతీకార అగ్నిజ్వాలలు బాగా రెచ్చిపోయి అలా విజృంభించినాయి అన్నమాట. అందుకే 18వ రోజు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అపాండవమైపోవుగా కానీ, అంటే ఇక పాండవులు ఎవరో మిగలకుండా పోవాలి. నారాయణాస్త్రం వేశాడు అశ్వత్థామ. నారాయణుడే ఉన్నాడు పాండవ పక్షంలో పనిచేస్తా. ఈయన ఏదో అనుకున్నాడు కానీ పాపం. అందుకని నారాయణాస్త్రం వేస్తే అందరు కూడా ఆయుధాలు పడేసి నిలబడమన్నాడు శ్రీకృష్ణుడు. అందరూ ఆయుధాలు కింద పడేశారు. భీముడు మాత్రం పడేయనన్నాడు. రథము దిగనన్నాడు, ఆయుధాలు పడేయనన్నాడు, బాణాలు వేస్తా ఉన్నాడు. బాణాలు వేస్తున్న కొద్దీ నారాయణాస్త్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పీడిస్తుంటుంది. అందుకని ఎంతమంది చెప్పినా వెళ్ళ. చివరికి అర్జునుడు, కృష్ణుడు చెరువు పక్కకు పోయి చేతులు పట్టుకొని అలా కిందకి లాగి పడేశారు, చేతిలో ఉన్న ఆయుధాలు తీసేశారు. అప్పుడు నారాయణాస్త్రం కాస్త శాంతించింది. ఈ ప్రకారంగా అప్పుడే చేశాడు 18వ రోజునే. మరి ద్రోణపర్వం అంతా కూడా చివరికి అశ్వత్థామలో ప్రతీకారేచ్ఛని రగిల్చింది, బాగా రెచ్చగొట్టింది. ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవాలంటే అశ్వత్థామ నాయకుడు కావాలి. ప్రతీకారం తీరాలంటే అశ్వత్థామ నాయకుడు కావాలి. ఇప్పుడు ఏది 18వ కర్ణుడు ఉండగా అశ్వత్థామ కావడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే అశ్వత్థామే చెప్పాడు కర్ణుడు చేయమని. ఆ తర్వాత శల్యుడిని చేయమని చెప్పాడు. నేనే అని చెప్పలేకపోయాడు. 18వ రోజు మధ్యాహ్నానికి శల్యుడు పడిపోయాడు. దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయాడు. ఇప్పుడు ఎవరిని సేనానిగా చేయాలి? నిజంగా సేన ఉంటేగా సేనానికి చేయాల్సింది. సేనేమీ లేదు. అయినప్పటికీ కూడా ముగ్గురు యోధులు కూడా దుర్యోధనుడి దగ్గరికి వచ్చి ఆయన ఓదార్చి, మేము ఈ సమయంలో ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఎందుకంటే పాండవులు విజయోత్సాహంతో ఉన్నారు, మేము ఇప్పుడు వాళ్ళని ఎదిరించలేము, అందుకని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ మేము తిరిగి వస్తాము, అప్పటిదాకా నువ్వు ఎట్లా గట్ట సహించి ఉండు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదిగో ఆ సందర్భంలోనే అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు, నేను పాంచాలందరినీ కూడా సంహరిస్తాను అని. దుర్యోధనుడే నేలగొలిపోయిన తర్వాత ప్రాణాలు పొడిగడుతున్నటువంటి సమయంలో
ఎవరి కోసం యుద్ధం చేయాలి? యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి ఈ స్థితిలో, దుర్యోధనుడు మళ్ళీ రాజు అయ్యేటువంటి అవకాశం లేనటువంటి స్థితిలో, రెండు పక్షాల్లో ఉన్నటువంటి దాదాపు అందరూ కూడా హతమైపోయినటువంటి స్థితిలో, కేవలం తన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతీకారేచ్ఛను తృప్తిపరుచుకునేటువంటి ఉద్దేశంతో అశ్వత్థామ ఈ రాత్రికే పాంచాలందరినీ కూడా సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రాణాలు పొడిగడుతున్నటువంటి సమయంలో తన మిత్రుడైనటువంటి దుర్యోధనుడికి సంతృప్తిని కలిగించడం కోసం ఇలా ప్రతిజ్ఞ చేశాడా? ఒకవేళ దుర్యోధనుడికి సంతృప్తి కలిగించాలి అంటే భీముడిని చంపాలి, లేదంటే అర్జునుడిని చంపాలి, లేదంటే శ్రీకృష్ణుడిని చంపాలి. అంతేగాని పాంచాలను చంపితే దుర్యోధనుడికి సంతోషం ఎట్లా కలుగుతుంది? కాబట్టి పాంచాలంలో ప్రధానంగా ధృష్టద్యుమ్నుడిని చంపితే తనకు సంతోషం, తన పగ తీరుతుంది, తన ప్రతీకారేచ్ఛ అణిగిపోతుంది. అందుకే ఇలా ప్రతిజ్ఞ చేశాడు. అంతేగాని దుర్యోధనుడి యొక్క పగ తీర్చడం ప్రధానమైనటువంటి విషయం కాదు. అయితే దుర్యోధనుడి ఆలోచన వేరు. మరి అశ్వత్థామ ఇలా అన్నాడు కదా, దుర్యోధనుడికి మాత్రం తెలియదా? కానీ దుర్యోధనుడి యొక్క ఆలోచన ఏమిటంటే, పాండవుల్ని చంపలేకపోయినా ఎవరు చచ్చినా సరే నాకు సంతోషం, ఎంతమంది పోయినా, ఆఖరికి ఎవడన్నా ఒకడు పోయినా, ఎందుకంటే యుద్ధం ఎట్టా అయిపోయింది, రాజ్యం పాండవుల చేతికి పోయింది, కాబట్టి ఈ సమయంలో వాళ్ళలో ఎవరు పోయినా సరే నాకు ఆనందమే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాడు కనుక, ఓ అశ్వత్థామ, నీలాగా నాకు మేలు చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరయ్యా. నేను కర్ణుడిని నమ్ముకున్నా, ఆ కర్ణుడు కూడా నువ్వు చేసినంత సహాయం చేయలే, ఇంకా ఈ చేయలే ఏం సహాయం, ప్రతిజ్ఞ మాత్రమే చేశాడు. కనుక నువ్వు చేసినంత సహాయం ఆ కర్ణుడు కూడా నాకు చేయలే, అందుకే నేను నిన్ను సర్వసేనానిగా చేస్తున్నా అని ఓ కృపాచార్య అదిగో సముద్ర జలాలు తీసుకొచ్చి సర్వసేనానిగా అభిషేకించు అశ్వత్థామని అన్నాడు. అలాగే చేశాడు. ఇప్పుడు సర్వసేనాని అయ్యాడు. సేన లేదు, సర్వం లేదు, ఇద్దరు మాత్రం ఉన్నారు ఈయనకి తోడుగా. అదిగో ఆ ప్రకారంగా అశ్వత్థామ సర్వసేనాని అయ్యాడు. 18వ రోజు రాత్రిపూట. దాంతో ముగ్గురు కూడా దుర్యోధనుడి దగ్గర నుంచి బయలుదేరారు. బయలుదేరి పాండవ శిబిరాల వైపుగా వెళుతూ ఉన్నారు. అప్పటికే పాండవులంతా కూడా విజయోత్సాహంతో అన్ని శంఖాలు భేరీలు మోగిస్తూ ఉన్నారు, విజయోత్సాహంతో ఉన్నారు, కేరింతలు పడుతూ ఉన్నారు. ఆ శబ్దాలన్నీ కూడా వినపడతా ఉన్నాయి. ఇప్పుడు పాండవులు ఎదుర్కోవటం మనకి మూడినట్టే, కాబట్టి ఇప్పుడు మాత్రం మనం ఏం చేయొద్దని చెప్పి అక్కడి నుంచి దక్షిణ దిశగా బయలుదేరి అలా దూరంగా వెళ్ళారు. ఒక అరణ్య ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత కథ ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఇంతవరకు కూడా ఉపోద్ఘాతం చెప్పాం. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఈ సౌప్తిక పర్వం యొక్క కథానాయకుడైనటువంటి అశ్వత్థామ యొక్క మనస్తత్వం ఏమిటో, అశ్వత్థామ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడి యొక్క మనస్తత్వం ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపోద్ఘాతం అంతా కూడా చెప్పడం జరిగింది. ఇక సంజయుడు అక్కడ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు తొడలు వెనగొట్టబడి పడిపోయిన తర్వాత సంజయుడు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో దివ్య దృష్టిని పొందాడు, యుద్ధ విశేషాలన్నీ ధృతరాష్ట్రుడికి వినిపించడానికి. అందుకని 10వ రోజు రాత్రి భీష్ముడు పడిపోయిన తర్వాత వెళ్ళి ఆ 10 రోజుల యుద్ధాన్ని చెప్పాడు. 15వ రోజు రాత్రి వెళ్ళి ద్రోణాచార్య నాయకత్వంలో 5 రోజుల యుద్ధం జరిగిన విషయం చెప్పాడు. 17వ రోజు వెళ్ళి కర్ణుడి నాయకత్వంలో 2 రోజులు జరిగినటువంటి యుద్ధాన్ని చెప్పాడు. 18వ రోజు రాత్రి వెళ్ళి శల్యుడి నాయకత్వంలో జరిగినటువంటి యుద్ధాన్ని చెప్పి ఆ తర్వాత దుర్యోధనుడు కూడా తొడలు విరగట్టబడి పడిపోయినటువంటి విషయాన్ని చెప్పాడు. అదిగో ఇప్పుడు అక్కడ ఈ చెప్పటం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు ప్రశ్న అడగటం, దానికి సంజయుడు సమాధానం చెప్పటం మనకి రాబోయేటువంటి ఈ సౌప్తిక పర్వం యొక్క కథ. ఆ కథ ఏమిటో మనం రేపటి నుంచి చెప్తాం.